99 టీవీ యాంకర్ ఒకతను ఫ్లైట్‌లో ట్రావెల్ చేసుకుంటా ఉంటాడు. ఎక్కడికో వెళ్తున్నారు. ఆ వెళ్తున్న సందర్భంగా ఆయన సీట్ పక్కన అమెరికా చెందినటువంటి పౌరుడు ఒకాయన కూర్చొనుంటే ఆయన్నడుగుతాడు. "మీకు చంద్రబాబు నాయుడు గారు తెలుసా?" అంటే, "నాకు తెలీదు" అంటారు. తెలీదా? ద విజనరీ లీడర్. ఆయన గురించి ఇంక చంద్రబాబు నాయుడు గారి గురించి లేనిపోని గొప్పలన్నీ చెప్తా ఉంటే, ఆ అమెరికా పౌరుడు నాకు తెలీదు. మీ ప్రెసిడెంటా? అది ఇది అంటాడు. లేదు లేదు మా చీఫ్ మినిస్టర్ అంటాడు. అంటే ఆ బ్రహ్మనాయుడు వీడియో తర్వాత కేసీఆర్ గారు తెలుసా? కేటీఆర్ గారు తెలుసా? నరేంద్ర మోడీ గారు తెలుసా? లేకపోతే ఇయన్నీ పెద్ద ఎత్తున ఆయన అడిగాడు. ఎవ్వరు నాకు తెలీదంటే ట్రంప్ ఒక్కడే తెలుసు అని ఆయన సమాధానం ఇస్తాడు. ఇప్పుడు దీనిపైన ట్రోలింగ్ ఎందుకు అవుతుంది ఇదని చూస్తే ట్రంప్ తప్పితే మిగిలినోళ్ళు ఎవరు తెలియదని చెప్పి ఆ అమెరికా పౌరుడు సమాధానం ఇచ్చిన నరేంద్ర మోడీ గారి గురించి అడిగితే నాకు తెలియదని చెప్పాడు. తర్వాత కేసీఆర్ గారి గురించి అడిగితే నాకు తెలియదని చెప్పాడు. కేటీఆర్ గారి గురించి అడిగితే నాకు తెలియదని చెప్పాడు. ఇంతమంది గురించి అడిగితే తెలియదని చెప్పినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి గురించి చెబితే తెలియదని చెప్పిన దాని మీద ఎందుకు ట్రోల్ అవుతుంది? పాయింట్ ఏంటంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు వీళ్ళెవరు నేను ప్రపంచ నేతని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నా గురించి ఎదురు చూస్తారు, ప్రపంచం మొత్తానికి నేను తెలుసు, బిల్ గేట్స్ నా అపాయింట్మెంట్ కోసం ఆయన వస్తాడు, ఇక నేను ప్రపంచ స్థాయి వ్యక్తిని, నేనే ఐటీ ప్రపంచానికి పరిచయం చేశాను. ఇటువంటి డైలాగులు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చెప్పారు, మిగిలిన ఎవరు చెప్పలా. అందుకే ఆ విజనరీ లేనిపోని విజనరీ అని చెప్పి చెప్పుకొచ్చిన విజనరీ కాదు కదా, కష్టపడి వచ్చిన విజనరీ కాదు అది. అర్థమైందా? ఆయన ఏంటంటే ఆయన ఒక గీత గీసుకుని ఆ గీతను పదే వాళ్ళలోకి పంప్ చేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఆ నచ్చిన వాళ్ళకి ప్రచారం చేశాడు. ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరో పక్క దేశాలకే తెలియదు, ఇంకా మనకేం తెలిసిద్ది అన్నట్టుగా ఆయన సమాధానం చెప్పాడు. మీ పక్క దేశాలకే తెలియదు, ముందు మాకేం తెలుసు అమెరికా దాకా ఆయన పేరు అని ఆయన సమాధానం. అంతే కదా. ఒకసారి ఆ బ్రహ్మనాయుడు మాట్లాడిన వీడియో చూడండి, ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు Deputy Chief Minister. Oh, yeah, your president? Not my president, not my president. Chief Minister. My state Chief Minister. Oh, your state, no, I don't know. He's a visionary leader. Okay, I don't know. He developed IT in Hyderabad, Cyber Towers, High-Tech City. I see, okay, yeah. I don't know that. విన్నారా? సైబరాబాదు, హైటెక్ సిటీ, హైదరాబాదు, విజనరీ అని చెప్తే ఎందుకు ట్రోల్ అవుతుంది? చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనంతటికి ఆయన లేపుకునే జాకీలు, ఆయన లేపుకునే తప్పితే రియాలిటీ కాదు అది. మరి కేసీఆర్ గారి గురించి అడిగిన దాని మీద ఎందుకు ట్రోల్ గల? ఇంకో పక్క కేటీఆర్ గారి గురించి అడిగిన దాని మీద ఎందుకు ట్రోల్ గల? నరేంద్ర మోడీ గారి గురించి అడిగినప్పుడు ఎందుకు ట్రోల్ గల? ఒక్క చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకు ట్రోల్ అయింది? బికాజ్ ఆయన పెట్టుకునే జాకీలు అట్లాంటివి, ఆయన పెట్టుకునే జాకీలు అంతే దారుణంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. 99 టీవీ యాంకరు ఆ చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో కొద్దిగా లేపాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఈ వీడియో చక్కర్లు కొట్టిద్దామని, ఆ చక్కర్లకంతా డమాలంది. బహుశా ఒకటైతే వాస్తవం, చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ అనేది ఆయన ఎంత పెంచుకోవాలని ప్రయత్నం చేసినా ఆ మాటలనే నమ్మేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయారు. ఇప్పుడు నమ్మేవాళ్ళు చాలామంది తగ్గిపోయారు. ఎంత చంద్రబాబు నాయుడు గారు అంటేనే అబద్ధం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అబద్ధం, ఆయన చెప్పింది ఏది చేయడు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు తప్పితే ఆయన ప్రజా సంక్షేమం ప్రజలకి చేద్దాం అనేది ఉండదు. పక్కోడు ఎవడో బాగు చేస్తే అది నాది, పక్కోడు ఎవడో బాగా అద్భుతంగా చేస్తే అది నేనే అని చెప్పి పదే ప్రచారం చేసుకుంటారు. చార్లెస్ బ్యాబీ తీసుకొచ్చిన తిప్పలు నిజంగా చెప్పాలంటే టార్చ్ లైట్ కనిపెట్టానంటారు, ఐటీని కనిపెట్టానంటాడు, ఇంక అన్నీ ఆయన అంటాడు, ఇంగ్లీష్ నేర్పించా అంటాడు, మైక్రోసాఫ్ట్ అంటాడు, సీఈఓలు అంటాడు, గూగుల్ అంటాడు, టెక్నికల్ అంటాడు, అన్నీ అతను చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్పలేదని చెప్పండి.